దేశంలోనే ఎక్కువ సెక్స్ వర్కర్లు కలిగినటువంటి రాష్ట్రాల జాబితాలోకి ఒక నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ కూడా దూసుకొని వచ్చి 2వ స్థానంలోకి వచ్చేసింది. మామూలుగా ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో సెక్స్ వర్కర్లు ఉండే దేశాల జాబితా తీసుకుంటే టాప్ 3లో మన భారతదేశం కూడా ఉంది. ఓవరాల్గా 2.3 మిలియన్ల మంది హెచ్ఐవితో బాధపడుతూ ఉన్నారట. ఈ క్రమంలో తాజాగా హెచ్ఐవి బాధితుల సంఖ్య తెలుసుకునేందుకని ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ ఒక అధ్యయనం చేసింది. ఇందులో దేశంలోనే అత్యధిక మహిళా సెక్స్ వర్కర్లు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కూడా ముందు వరుసలో ఉండడం నిజంగానే విస్మయం కలిగించే విషయం. దేశంలో ఓవరాల్గా 10 లక్షల మంది సెక్స్ వర్కర్లు ఉంటే ఆ ఉన్న సెక్స్ వర్కర్లలో ఒక కర్ణాటక 15.4% ఉన్న వాళ్ళల్లో 15.4% కర్ణాటక టాప్ లిస్ట్లో ఉంటే, ఆశ్చర్యకరంగా ఏపీ 12%తో 2వ స్థానం, తెలంగాణ 7.6% ఉన్నారట. అంటే మన తెలంగాణ, ఏపీ తీసుకుంటే దాదాపు 20% తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, అంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాలను 20% మంది మొత్తం ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి సెక్స్ వర్కర్లు 20% ఈ రెండు రాష్ట్రాలు ఉన్నారు. ఏంటివి నిజంగానే విస్తుగొలిపే విషయాలే. ఆ తర్వాత 9.6%తో మహారాష్ట్ర, 8.9% ఢిల్లీ టాప్ 5లో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాల్లోనే 53% మంది సెక్స్ వర్కర్లు ఉన్నారట. సో పిఎల్వైఎస్ గ్లోబల్ హెల్త్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం మొత్తం 32 రాష్ట్రాలతో పాటు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే చేశారట. సో దారుణం మొత్తం మీద అయితే. ఓవరాల్గా దేశం మొత్తంలో 642 జిల్లాలలో మహిళా సెక్స్ వర్కర్లు ఉంటే 43,579 హాట్ స్పాట్లు ఉన్నాయట. ఈ హాట్ స్పాట్ ఏంటంటే 5,000 కంటే ఎక్కువ మంది మహిళా వేశ్యలు కలిగినటువంటి 34 హాట్ స్పాట్లు ఉన్నాయట. హాట్ స్పాట్ అంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ ఎక్కువ మంది ఉండే వాళ్ళల్లో కూడా ఒక్కో హాట్ స్పాట్లో 34 మంది, అంటే ఎక్కువ మంది మహిళా వేశ్యలు, అంటే వాళ్ళే ఎక్కువ ఉంటారు కదా పాపం. 34 హాట్ స్పాట్లు ఉన్నాయట. 5,000 కంటే ఎక్కువగా మహిళా సెక్స్ వర్క్ ఉన్నది. ఏంది ఇంతమంది ఉంటారా? ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాలు, తెలంగాణలో 6 జిల్లాలు చాలా పెద్ద హాట్ స్పాట్లుగా ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో ఆ జిల్లాలు ఏంటివి అన్నది సమాచారం అయితే ఇక్కడ పొందుపరచలేదు. మరి ఆ నివేదిక మొత్తం చూస్తే తెలుస్తుందేమో. ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాలట చాలా పెద్ద హాట్ స్పాట్లుగా ఉన్నాయట. పెద్ద హాట్ స్పాట్లు అంటే ఒక్కో హాట్ స్పాట్లో 38 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నారట. మామూలుగా నేషనల్ లెవెల్లో హాట్ స్పాట్ యొక్క రేషియో 8 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉంటే, ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 38 మంది మహిళా సెక్స్ వర్కర్లు ఉన్నట్టు ఒక హాట్ స్పాట్కి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చెప్పాం కదా 5 జిల్లాలు ఉన్నాయట మెయిన్ హాట్ స్పాట్లుగా ఉన్నవి. ఏమో మరి చూడాలి ఆ జిల్లాలు ఏంటో. సో చాలా దారుణంగానే ఉంది పరిస్థితి. ఇక పురుష సెక్స్ వర్కర్లు అయితే తెలంగాణ అనే టాప్లో ఉందంటబ్బా. అన్ని పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. ఈవెన్ సౌత్ ఇండియన్ పోస్ట్ కూడా వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. ఏమంట, ద రీసెర్చ్ ఎవరు చేశారు, ఇంకో వాళ్ళు This is according to a joint study conducted by the National AIDS Control Organization, the World Health Organization, the Indian Council of Medical Research and various other agencies. అందరూ కలిపి చేసినటువంటి సర్వే అట. ఆంధ్రప్రదేశ్ టాప్ 2లో ఉందట. నిజంగా ఇది విస్మయపరిచే అంశమే. నాకు నిజంగా అసలు ఆంధ్రప్రదేశ్ ఇంత టాప్ లిస్ట్లో ఉంటుంది అని చెప్పి నిజంగా అనుకోలే. సరే, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లో జరిగినటువంటి తగ్గిన ఉపాధి అవకాశాలు, ఇంకేమంటారు, ఉద్యోగాలు సరిగ్గా లేకపోవడం, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఉపాధి లేక ఇటువంటి పని చేసే అవకాశం ఉంది.
బట్ ఆంధ్రప్రదేశ్లో ఆ సంఖ్య ఎంత ఉందో మరి వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఉపాధి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు. ఎందుకంటే నాకు తెలిసి పెద్ద పెద్ద రాష్ట్రాలతో పెద్ద పెద్ద రాజధానులు ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే ఈ సంఖ్య ఆంధ్రప్రదేశ్లో తక్కువే ఉండొచ్చు. అయినా కూడా దేశంలోని సెక్స్ వర్కర్లు అఫీషియల్గా గుర్తించిన వాళ్ళలోని టాప్ సెకండ్లో ఆంధ్రప్రదేశ్లో అవ్వడం నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయం.